సొమ్మొకరిది సోకొకరిది. ఆ విధంగా నగిరి మాజీ శాసనసభ్యురాలు రోజా పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చింతకాల్వ పంచాయతీ నందు ఉత్తమ పంచాయతీగా వచ్చినందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి 18 లక్షల నిధులు విడుదల చేసి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నగిరి శాసనసభ్యురాలు రోజా ప్రోటోకాల్ పట్టించకుండా శిలాపథకంపై వారి పేర్లు వేసుకోవడం జరిగింది. చింతకాల్వ గ్రామ అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్కి, నగిరి నియోజకవర్గం శాసనసభ్యులు గాలి భానుప్రకాష్కి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. చింతకాల్వ పోగుల సావిత్రి రమేష్, మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చింతకాల్వ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పత్తి పుత్తూరు బూత్ ఇన్ఛార్జ్ కిలారి రవి. సర్పంచ్ పేరు కానీ మా యొక్క ఎవరి పేరు లేకుండా మురళీధర్ రెడ్డి ఈ యొక్క బోర్డు పెట్టి వాళ్ళు వచ్చి ఓపెన్ చేసుకున్నారు. రోజమ్మ వాళ్ళు ఆ కార్యకర్తలంతా చేసి దీని యొక్క బోర్డు కూడా పెట్టించుకున్నారు. మా యొక్క మేము చేసిన దానికి మాకు యొక్క పేరు లేదు, ఏమీ లేకుండా మమ్మల్ని బైకట్ చేశారు. గవర్నమెంట్లో మేము డెవలప్మెంట్ చేసి మేము ఇంకా శాంక్షన్ చేయించుకుని, ఇంకొకటి మాకు ఈ బిల్డింగ్ శాంక్షన్ అయిందని ఎందువల్ల శాంక్షన్ అయిందంటే కూడా మా యొక్క పంచాయతీ చిత్తూరు జిల్లాకి ఉత్తమ సర్పంచ్గా అవార్డు ఇచ్చి 2014లో అవార్డు ఇచ్చి ఉత్తమ సర్పంచ్గా ఎన్నికన్న వల్ల ఈ బిల్డింగ్ని మాకు శాంక్షన్ చేయించినారు. దీన్ని మా చేతుల మీదుగా చేయించుకుంటే వాళ్ళు దౌర్జన్యంతో వాళ్ళు యొక్క ఓపెన్ చేయించుకున్నారు. వాళ్ళు రావటం వాళ్ళు చేయించుకున్నారు. చేసింది టీడీపీ గవర్నమెంట్. యొక్క ఓపెన్ చేయించుకుంది వచ్చి వైసీపీ గవర్నమెంట్ ఓపెన్ చేయించుకొని మా పేర్లు లేకుండా చేసేశారు. అందరికీ నమస్కారాలు. నగిరి నియోజకవర్గంలో బాణనని ఎమ్మెల్యే గారిని అతి మెజార్టీతో గెలుపొందించుకున్నాము. ఇక్కడ చింతకాలువ ప్రజలు టీడీపీ తరఫున అంత మెజార్టీతో గెలిపించుకున్నాము. చింతకాలువ ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాణన్న గారు మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా వచ్చి ఆ సమస్యలు మీకెందుకు మేము ఉండి దగ్గరుండి తీరుస్తాము, మా గ్రామ ప్రజలందరూ కలిసి ఏకీభవించి చెప్పుకున్నా నేను వచ్చినాక మన గవర్నమెంట్ వచ్చినాక మేముండి దగ్గరుండి మీ యొక్క సమస్యలన్నీ తీర్చి మీరు అడిగినటువంటి చేస్తామని చెప్పేసి అని మాకు తెలియపరిచినారు. ఇప్పుడు మా సమస్య వచ్చి మా పంచాయతీని మా హ్యాండ్ ఓవర్ చేయాలి. మాకు చింతకాలువ నుంచి పత్తిపుత్తూరికి రోడ్లు సౌకర్యం లేదు. అదేవిధంగా చింతకాలువ నుంచి అప్లాయగుంటకు పోయే రోడ్డు పూర్తిగా గుంతలమయమైపోయి ఎవరు కానీ పట్టించుకోవటం లేదు. దీనిని బాణన్న గారు అది దగ్గరుండి దీన్ని తీసుకొని ఆ యొక్క సమస్యని పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ వచ్చినాక అతను చేస్తాననే పనులన్నీ అతను అమలు చేస్తాననేటివి పింఛన్లు కానీ అన్నీ కూడా సకాలంలో జరిపిస్తున్నారు. అతను చెప్పిన వాగ్దానాలన్నీ చేయవలసిందిగా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ పనులన్నీ కూడా నిర్వహిస్తున్నారని ఆశిస్తున్నాము. ఈ యొక్క పనులన్నీ సకాలంలో చేసి నిర్వహిస్తున్నారని భావిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినందుకు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని అమరావతిని డెవలప్మెంట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మేము చింతకాలువ సర్పంచ్గా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ రోడ్లు కానీ ప్రతి ఒక్క డ్రైనేజీ కాలువలు కానీ మా పంచాయతీలో 3 యాప్ స్టేషన్లు ఉన్నాయి. 3 యాప్ స్టేషన్లకి ప్రతి ఒక్కటి ఏ ఇబ్బంది లేకుండా చేసినాము. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్క పని కానీ నిర్వర్తించటం లేదు. మా గ్రామాన్ని అసలు పట్టించుకోవటమే లేదు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మా యొక్క పంచాయతీని మాకు సపరేట్గా మా పంచాయతీని ఇచ్చి మా పంచాయతీ మాకు సపరేట్గా ఉన్నప్పుడు మాకు అభివృద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఈ 5 సంవత్సరాలలో
ఆ గవర్నమెంట్ వచ్చినాక మా పంచాయతీని గురించి ఏ ఆఫీసర్ పట్టించుకోవటం లేదు. మొత్తం ఫ్రాడే చేశారు. ఏ ఒక్క ఇల్లు కానీ లేదు, ఏ ఒక్క డెవలప్మెంట్ కానీ లేదు, ఏమి కానీ లేకుండా మా పంచాయతీని అఘాతంలో తోసేసినారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మా పంచాయతీని మాకు హ్యాండ్ ఓవర్ చేసి మాకు డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము. గ్రామంలో రోడ్లు కానీ ఒక కాలువలు కానీ ఏమీ కానీ లేవు. ఇవన్నీ మీరు దగ్గరుండి ఇవన్నీ మాకు ఆఫీసర్ల ద్వారా చేపించి మా యొక్క గ్రామాన్ని డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై బానన్న. చింతకాలువ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు బానన్న గెలుపు కోసం కృషి చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నీళ్ళు పోయేదానికి కాయంపేట, బ్రాహ్మణపట్టు, కాయాము, చింతకాలువ పిల్లలు స్కూలుకు పోయేదానికి ఆటంకం చాలా. ఈ 5 ఏళ్ళు నరకయాతన అనిపించారు ఏమీ లేకుండా. ఇప్పుడు కూడా ఏరంటామంటే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా మళ్ళీ మేము గ్రావులు అవి ఇవి వేసి కంకర వేస్తానని చెప్పేసి అని మొత్తం మళ్ళీ కావాలని లోడ్ ఇచ్చేసి మొత్తం సర్వనాశనం చేస్తాం. చింతకాల ప్రజలకి ఏమి అభివృద్ధి లేకుండా ఏమీ లేకుండా ఇది చేస్తాం. అది ఈ విషయం గాలి ప్రకాష్ అన్న గారికి ఈ విషయం రోడ్డు విషయం తీసుకెళ్లడం జరిగినది. దీన్ని గాలి ప్రకాష్ అన్న గారు నేను తొందరలో ఈ రోడ్డు అంతా మళ్ళీ ఆఫీసర్లతో మాట్లాడి తొందరగా నేను చేయిస్తానని హామీ ఇచ్చాడు. చింతకాలువ గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బానన్న గారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.